హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మునక్కాడ కర్రీ అయితే డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. మరి మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిందో లేదో చూడండి. మా ఇంట్లో అయితే నచ్చింది. సో చూద్దాం ఇది. సో ఇక్కడ మునక్కాయలు పీస్ కలిపి చేస్తున్నాను. ఇవి రెండు ఉడకపెట్టాను అనమాట. ఇక్కడ ఇది గ్రౌండ్ నట్ అండ్ దెన్ కోకోనట్ అండ్ ధనియా, ఈ మూడు అయితే కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. దూరగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ వేగాలి బాగా. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా. సో ఎందుకు అంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో ఈ తర్వాత అవి కొంచెం వేగాక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి గసాలు తీసుకున్నాను. గసాలన్నీ కొంచెం అలా తిప్పేసి ఇది మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. బాగా నీట్గా, కొంచెం కచ్చపచ్చగా అయితే ఉండకూడదు, బాగా నీట్గా పేస్ట్ అయిపోవాలి. లేదంటే కొబ్బరి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుండదు. ఇంత లోపల ఇవి కూడా ఉడికిపోయాయి అన్నమాట. సో నేను సపరేట్గా ఉడకబెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా విజిల్ కూడా పెట్టచ్చు కుక్కర్లో, కానీ కొంచెం అవి మళ్ళీ నలిగిపోతాయి అనిపించింది నాకు, అందుకే విజిల్ పెట్టలేదు. సో ఇవైతే మిక్సీ చల్లార్చినాక మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ ఇప్పుడు అంత లోపల మనం తిరువాత అయితే పెట్టేసుకుందాము. తిరువాత పెట్టేశాను. తిరువాత పెట్టి ఆనియన్స్ అయితే వేసాను. కొన్ని ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది కర్రీలోకి, కానీ ఆనియన్స్ కొన్ని వేసాను. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ ఆనియన్స్ ఉన్నా కూడా తినరు పిల్లలు ఒక్కొక్కసారి, అందుకనే తక్కువ ఆనియన్స్ వేసాను. ఇక్కడ పచ్చిమిర్చి, కారం కూడా యూస్ చేస్తాము, కానీ పచ్చిమిర్చి అండ్ బోత్ ఎర్రకారం రెండు యూస్ చేద్దాం దీనిలో. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను. మసాలా కూడా అంతే ఎక్కువ వాడను నేను ఇంట్లో, అందుకనే కొద్దిగా వేసుకున్నాను. బట్ అది ఇంకా మసాలా ఉంటే కూడా బాగుంటుంది కర్రీ. సో అన్నంలోకి బాగుంటుంది, తర్వాత ఏదైనా రోటీ దాంట్లోకి కూడా బాగుంటుంది. కాకపోతే మునక్కాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు, బట్ కాకపోతే రెండిట్లోకి కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా సైడ్ డిష్గా అయితే ఇంకా బాగుంటుంది, అంటే సాంబార్లోకి అలా సైడ్గా అలా అన్న కూడా. ఈ పేస్ట్ అయితే పక్కకు తీసేసుకుంటున్నాను, పేస్ట్ పట్టిండేది నేను. దీనిలోనే మళ్ళీ ఆనియన్ టమాటా వేసి మళ్ళీ దీనిలో ఇంకొక పేస్ట్ అయితే తయారు చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఆనియన్ కొంచెం వేసి మగ్గించుకున్నాం కదా, దీనిలోకి ఇంకొన్ని వేస్తున్నాను. ఇంకొన్ని వేసి, ఎందుకంటే ఆనియన్ తెలిస్తే మా వాళ్ళు తినరు సరిగ్గా, అందుకని ఆనియన్ పేస్ట్ అయితే కనిపించదు. అందుకే ఆనియన్స్ టమాటా కలిపి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ రెండు పేస్ట్ చేసేసుకొని, సో ఈ పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇక్కడైతే ఇది వేగిపోయింది. దీనిలోకైతే ఇప్పుడు మనం పేస్ట్ అయితే వేసేయాలి. మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, టమాటా ఆనియన్స్ వేసి ఆ పేస్ట్ని అయితే వేసేద్దాం అనమాట. అదైతే ఇంకా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అది మీకు తెలిసిపోతుంది అప్పుడే, టమాటా అంతా మగ్గి దగ్గరికి వచ్చేస్తుంది ఆ పేస్ట్ అంతా. సో అప్పుడు మళ్ళీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మగ్గడానికి టైం పడుతుంది. సో నేనైతే పాటలు వినుకుంటూ ఎప్పుడు వంట చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది పాటలు వినుకుంటూ వంట చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు అలా చేస్తే ఏం చేసినట్టు అనిపించదు అనమాట. సో ఇక్కడ కొద్దిగా పసుపు వేసాను, అలాగే కారం కూడా వేస్తున్నాను, అంత ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం వేసుకొని లాస్ట్లో మళ్ళీ మనం టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవచ్చు కంప్లీట్గా. సో ఇదంతా దగ్గర పడిపోయింది చూసారా, అంటే బాగా దగ్గరికి పడిపోయి మొత్తం కుక్ అయిపోయింది అనమాట. రా స్మెల్ అంతా వెళ్ళిపోయి కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను యాక్చువల్గా వాటర్ వేసుకోవాలి, కానీ ఇది మనం ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అందులో కూడా ఇది ఉడికిన తర్వాత దాని పోషకాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోకుండా రెండు కలిపేసి వేసేసాను దీనిలోకి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, అది గసాలు కొబ్బరి అది. సో ఆ పేస్ట్ అయితే వేసాను, ఆ వేసేసి సో మొత్తం కలిపేయాలి. ఇది కొంచెం బాగా ఉడకాలన్నమాట, ఎందుకంటే ఇప్పుడు ఈ పేస్ట్ ఇది కూడా పోవాలి, అలాగే మొత్తం కర్రీలో అంతా బాగా ఇమిడ్చుకోవాలి, కారం అని పట్టాలి, ఉప్పు కూడా మళ్ళీ వేసాను. ఇక్కడ వచ్చేసి మనకి మునక్కాయలకు కూడా కారం అనేది పట్టాలి, కర్రీ టేస్ట్ రావాలి కదా. సో అందుకని ఇది టైం పడుతుంది. కొంచెం మూత పెట్టి ఉడికిస్తే కూడా త్వరగానే అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ డన్ అనిపిస్తుంది నాకు, ఆల్మోస్ట్ రీచ్ ఎండింగ్ అయిపోయింది. ఇంకొంచెం సేపు ఉడికిస్తాను జస్ట్, ఇంకా తర్వాత సర్వ్ చేసుకోవడమే. సర్వ్ అయితే చేసేసుకుందాం, ఆఫ్ చేస్తాను, సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఈ కర్రీ మీకు ఎలా నచ్చిందో చెప్పండి. మరి నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అయితే ఒక పూటకి ఖాళీ అయిపోయింది. మరి మీరు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్ బాయ్.